తెలియకుంటుండేవాడు. ఎవడో పనికిరాని లుచ్చానా కొడుకులంతా కూడా ఏంటో పెట్టుకుంటా అంటారు ట్వీట్లు. పెట్టిన వాళ్ళందరినీ టీడీపీ వాళ్ళు మా వాళ్ళు అనుకుంటే మేమేం చేయలేం. మేము ఎలా చూస్తామరా అంటే కూటమిలో చిచ్చు పెట్టడానికి ఇలాంటి విశ్వ ప్రయత్నాలు అనేది చాలా చేస్తా ఉంటారు. ఆ ప్రయత్నాల్లో ట్రాప్ లో పడ్డవాడు ఇబ్బంది పడతాడు. ఒకటి సార్, ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా మొన్న లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒకే డయాస్ మీద కూర్చోన్నారు అంటే ప్రతిసారి మేమే వెనకేస్తూ రావాలా, మేమే డిఫెండ్ చేయాలా, మేమే అంటే అది కొంత స్టేజ్ వరకే ఉంటుంది ఆ డిఫెండింగ్ కూడా. ఇప్పుడు ఎందుకంటే మహాసేన రాజేష్ అనేవాడు మహాసేన రాజేష్ అనే వాడనే అంటా నేను. ఎందుకంటే వాడు వాడు పోస్ట్ చూస్తే ఒకరిని తగ్గించే క్రమంలో ఒకరిని తగ్గించాలనే కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది తప్ప వాళ్ళ లీడర్ని పొగుడుకోవాలనే కాన్సెప్ట్ వాళ్ళలో ఉండదు. వాడు ఒక పనికిరాని ట్వీట్ వేస్తాడు. ఇంకోటి ఏంద్రా అంటే ఒక 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 పర్టికులర్ గా ఒక మీడియా ఉంది ఒకటి, వాడనే అంటా నేను. వాడు వీళ్ళకి నిలబడతానాడా వీళ్ళు ముంచతానాడా నాకు అర్థం కాదు. ఒక మీడియా ఛానల్ అయితే చిలక పలుకులు పనికిరాని పలుకులు అని చెప్పి ఒక కొన్ని శనివారం అయితే ఒక కామెంట్లు పెడతాడు. మీరు ఇదంతా పెడతానారు. అసలు నేనేమంటానంటే మీకు ఎంతకంటే ఒక మంచి స్టఫ్ అయిన కంటెంట్ ఇస్తా. ఏకంగా ఒక మీడియా అధినేత ఏమన్నాడంటే మీరు మాకు పెట్టడం ఎందుకు సార్ జనసేనకి తెలుగుదేశానికి. వాడు ఏకంగా తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు లోకేష్ కే పెట్టాడు. వాడు ఏకంగా ఏమే నోడు సారీ టు సే ద నేమ్ లేదా డోంట్ నేమ్ అండి, మీరు దయచేసి పేర్లు ప్రస్తావన చేయకండి. అది చెప్పలేదు సార్. వాడు ఏకంగా తండ్రి కొడుకే పెట్టాడు. వాడు చెప్పాలంటే ఏకంగా ఫిజికల్ ప్రెజెన్స్ అనే పదాన్ని వాడినాడు. మీరు కానీ చూసినట్టయితే ఎంత దారుణం అంటే అంత దారుణం. మేమే భయపడ్డాం చెప్పాలంటే. విషయం కక్కినాడు అసలు చెప్పాలంటే. ఒక పెద్ద చెట్టు ముందు చిన్న విత్తనం మొలవదు అన్నాడు. చిన్న చెట్టు పెరగదన్నాడు రాయి చెట్టు కింద. మేమేమనుకున్నామంటే అరే ఇది కొంపదీసి పెద్ద చెట్టు అంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ, చిన్న చెట్టు అంటే జనసేన ఏమో ఇలా చెప్పాడేమో అనుకుంటే కాదు సార్. ఏకంగా చంద్రబాబు నాయుడు చెప్తని చెప్పి చిన్న విత్తనాన్ని చిన్న మొక్కని లోకేష్ గారు తీసుకొచ్చారు కాన్సెప్ట్ లో. కాబట్టి మీరెవరో అది చూడలేదేమో. ఇదంతా పనికిరాని స్టేట్మెంట్లు. వీడోడ పిల్లగాడు బచ్చగాలు పెట్టిందంట. దాని మీద ఇంకా బలంగా ఉంది. సో అతను ఇంటెన్షన్ ఏంటో మాకు అర్థం కావట్లేదు. అసలు ఉద్దేశం ఏంటో అర్థం కావట్లేదు. ఇంతవరకు అతని ఛానల్లో ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ పథకాల మీద మాట్లాడిన దాఖలే లేదు. ఎంతసేపు సలహాలు. ముఖ్యమంత్రి గారికి వారం అయితే ఆయన సలహాలు ఇస్తారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది కాన్సెప్ట్ అంతా కూడా. అక్కడ పలికిన పలుకుల్ని వాడెవడ పొరంలో రాజేష్ మహాసేన వాడు లాక్కొచ్చినాడు. ఆ తర్వాత నేను అనుకున్నాను ఓకే ఓకే అనుకున్నాను. కానీ ఇందాక ఆంజనేయులు సార్ చాలా క్లారిటీ చెప్పారు సార్. టు బి ఫ్రాంక్ నేను చెప్తాను చూడండి సార్, ఎవరి చేతిలో ఉంది డిప్యూటీ సీఎం పోస్ట్ ఇవ్వడానికి? చంద్రబాబు నాయుడు అనుకుంటే అచ్చెన్నాయుడు డిప్యూటీ సీఎం చేయొచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెల్లారనుకుంటే లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవ్వాలి. యాజ్ ఏ జనసేనకి డిప్యూటీ సీఎం ఇవ్వాలా, ఇంకెవరికి ఇవ్వకూడదు అనే పనికిరాని మాటలు నేను మాట్లాడు. ఎందుకంటే గతంలో కూడా 5 మంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు. అంతకుముందు 2-3 డిప్యూటీ సీఎంలు చేశారు. కాబట్టి నేనైతే అలా మాట్లాడు. ఎందుకంటే ఓకే వాళ్ళకి ఇవ్వాలనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే లోకేష్ గారికి హ్యాపీగా ఇవ్వచ్చు, ఇంకెవరు కూడా ఇవ్వచ్చు. దానికి మధ్య ఇంకోటి కూడా ఏంటంటే మా స్టాండ్ కూడా నా పాయింట్, లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇస్తారంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం ఇవ్వాలి అనే పనికిరాని మాట నేనైతే మాట్లాడు. ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు అనుకున్నా కానీ ఏ మంత్రికి ఇవ్వాలి, ఏ పోర్ట్ఫోలియో అది వాళ్ళ ఇష్టం. సో ఆ విషయంలో వాళ్ళు ముందుకెళ్తారు. వాళ్ళు ఎటన్నా పోనీ అంతే తప్ప వాళ్ళకి అది ఇస్తే మాకు ఇది కావాలా అని అడగడం కూడా కరెక్ట్ కాదు. అసలు ఆ పాయింటే రైట్ కాదు. అది ఎవరు చేసినా కానీ ఒకరోజు ఐటమ్ స్టాప్ అవుతామే తప్ప మనం వర్కౌట్ కామని నా ఉద్దేశం. ఓకే ఇదంతా ఒక ఎత్తు అయితే ఉంటుంది సార్. డెఫినెట్లీ ఇలాంటివి ఇది అనవసరంగా ఏంటంటే అంటే అనవసరంగా మేము అందరికీ ఒక స్టఫ్ ఇచ్చినట్టు అయిపోయింది. ఇప్పుడు మా బాధ అదే. ఒక డిబేట్ లో కూర్చుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళని మేము ఇంకొక విధంగా మాట్లాడి ఏదో మా విషయాల్లో మా యొక్క డెవలప్మెంట్ పాయింట్స్ అంతా ముందు పెట్టే తరుణంలో ఈ రోజు ఏమైపోతుందంటే దరిద్రంగా ఈ పొత్తుని డిఫెండ్ చేసుకునే పరిస్థితుల్లో పడిపోతారు. ఇప్పుడు ఏమవుతుంది, మేమే కొట్టుకోవాల్సిన పరిస్థితి, మేమే తిట్టుకోవాల్సిన పరిస్థితి. నిన్న ఇదంతా వైసీపీ కుట్ర అంటారా మహేష్ గారు? వైసీపీ వాళ్ళే తెలుగుదేశం మాస్కులు వేసుకొని ఇదంతా ట్వీట్లు చేస్తున్నారంటారా? అంటే అది కాదు సార్. నాకైతే అనుమానం ఉంది. అందుకని నాకైతే అనుమానం ఉంది. కానీ వెరిఫై చేస్తే అవన్నీ ట్విట్టర్ వెరిఫైడ్ అకౌంట్స్. నేను మళ్ళీ వెరిఫై చేశాను
సార్ ట్విట్టర్ తెలుసు సార్. అంటే నేను ట్విట్టర్ లో అది పోస్ట్ దానికి చెప్పట్లేదు కానీ, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరూ లీడర్స్ కూడా వాళ్ళ ఒపీనియన్ ని ప్రజెంట్ చేశారు కదా. ఉమ్. మనమేమి ట్విట్టర్ లో ఎవరో ఒకరు చెప్పారని కాదు కానీ, నేను ఏకంగా ఆ రోజు కడపలో ఆయనే చెప్పారు. అప్పుడు సీఎం గారే స్టేజ్ మీద ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు స్టేజ్ మీద ఉన్నారు. సరే, కడపలో ఆయన ఎవరో ఆయన అన్నారని కాదు కానివ్వండి, నేను అంటున్నాను. అప్పుడు ఆయన అతను ఒకరో ట్వీట్ పెట్టారు, సాయి చౌదరి గారు ట్వీట్ పెట్టారు. నిజంగా మీ అది నాయకుడికి ఎవరు అంత దమ్ముంటే దావోస్ వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తారా? ఆయన అడిగాడని కాదు, జనం కూడా మా అడుగుతున్నారు. దాంట్లో ఒకడు ఇప్పుడు దావోస్ మా ఎందుకు దాంట్లో వెళ్ళలేదు ఒకడు అని కూడా అడుగుతున్నారు. మా నేను దాంట్లో అడగట్లా, ఒకడు వాళ్ళు పెట్టారు అడుగుతున్నారు. సార్, సాయి రాయలే. ఒక్క నిమిషం వాడే